ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్‌లో కావచ్చు, ఆయన ఇచ్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరిలో సామాన్యులే ఎక్కువగా ఉన్నారు సార్. మీలాంటి పోలీసు ఆయనకి ఎలా దగ్గరయ్యారు? అసలు రాజకీయాల్లోకి ఎలా రాగలిగారు? ఎంపీగా ఆయన దగ్గరికి ఎలా చేరగలిగారు సార్? మేడం, మనం మొదటి నుంచి గమనిస్తే దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి కూడా గమనిస్తే ఆ కుటుంబానికి బీసీల పట్ల కానీ, ఎస్సీ ఎస్టీ మైనారిటీల పట్ల కానీ, అణగారిన వర్గాల పట్ల కానీ, సబ్బండ జాతుల పట్ల కానీ వాళ్ళకు ఒక కన్సర్న్, ఒక 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 కనెక్షన్. వీళ్ళను అగ్రవర్ణాలతో సమానంగా వీరు కూడా ఎదగాలి అన్న భావన, ఒక ఒక అభినవ అంబేద్కర్ లాగా, ఒక అభినవ పూలే లాగా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వారి తండ్రి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గారిని గమనిస్తే మనం ఆ భావనలు వారిలో కనపడతాయి. ఆ భావనలు వారికి ఉన్నందుకే చాలామంది ఎంపీలు, మన ఎంపీలలో చాలామంది పూర్తి సామాన్యం అంటే అతి సామాన్యమైన కుటుంబాల నుంచి వచ్చిన వారు మనకు కనపడతారు. ఇది దేశానికే, యావత్ భారతదేశానికే మనం ఆదర్శంగా చెప్పవచ్చు. గొడ్డేటి మాధవి కానీ, సురేష్ గారు కానీ, తర్వాత తలారి రంగయ్య గారు కానీ, నేను కానీ, చింత అనురాధ కానీ, ఇట్లా సామాన్యమైన ఎంపీలు మనకు కనపడతారు. వీరందరూ కూడా ఎలాంటి రాజకీయ నేపథ్యము లేనివారు, బ్యాక్గ్రౌండ్ లేనివారు, ఖచ్చితంగా ఒక రూపాయి కూడా ఖర్చు కాకుండా పార్లమెంటుకు వచ్చిన వారే ఉన్నారు. ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే ఇలాంటి సాహసాలు ఆయనకు మాత్రమే చెల్లుతాయని సందర్భంగా తెలియజేస్తున్నాను మేడం. నెక్స్ట్ ఏంటి సార్, మళ్ళీ ఎంపీగా వస్తారా లేదంటే ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి మినిస్టర్ అవ్వబోతున్నారా? పార్టీ ఏమి నిర్ణయిస్తుంది అనేది, ఎంపీనా ఎమ్మెల్యేనా, లేదా అస్సలు వద్దు పార్టీకి పనిచేయమంటదా, ఏం చెప్పినా సీటు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఓడినా గెలిచినా నేను గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి భక్తుడను. ఆయన బాటలోనే, ఆయన కోసం నేను నా సర్వశక్తులను ఒడ్డుతా. ఎందుకంటే నన్ను ఒక సామాన్యమైన వ్యక్తిని, ఎలాంటి రాజకీయ నేపథ్యం కానీ లేదా ఆర్థిక బ్యాక్గ్రౌండ్ కానీ లేని వ్యక్తిని నన్ను పార్లమెంటుకు పంపడం జరిగింది. నేను నా జీవితకాలం ఆయనకు కృతజ్ఞతగా ఉంటా. ఖచ్చితంగా ఆయన ఏ బాధ్యతలను ఉపజెప్తారో ఆ బాధ్యతలను నిర్వర్తించడానికి నేను సిద్ధంగా ఉన్నాను మేడం.